ఊరంతా పండగలా సంబరం జరుపుకుంటుంటే ఈ కుటుంబం చూసారా ఎలా కన్నీటితో ఉందో. అవునండి, రాజమండ్రి ప్రక్కనే ఉన్న పుణ్యక్షేత్ర గ్రామవాసులైన ఈ దంపతులు పేర్లైతే వేపకాయల సాయిబాబు, సూర్యకుమారి అండి. వీళ్ళకైతే ఇద్దరు అబ్బాయిలండి. అందులో పెద్ద అబ్బాయి అయిన మణిశంకరు అకాల మరణం చెందడంతో వారి యొక్క స్వగ్రహాన్ని ఖాళీ చేయాల్సి వచ్చింది. మరణ దోషకాలం తీరిన తర్వాత తిరిగి మళ్లీ గృహ ప్రవేశం చేస్తున్నప్పుడు ఆ ఇంట్లో ఒక మర్కటం చనిపోయిన కోతిని సాంప్రదాయబద్ధంగా ఖననం చేసి ఇల్లును శుభ్రం చేసి మరలా ఇంట్లో ప్రవేశించిన తర్వాత ఆ రాత్రి గాఢ నిద్రలో ఉన్న వేపకాయల సాయిబాబా గారి కలలో తన పుత్రుడు భుజం మీద ఆంజనేయ స్వామి చెయ్యవేసినట్టుగా కల వచ్చిందటండి. ఉదయాన్నే ఆయన తన పుత్రుడైన మణిశంకర్ జ్ఞాపకార్థం పుణ్యక్షేత్ర గ్రామంలో సుమారుగా 51 లక్షల రూపాయలతో 51 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహాన్ని నిర్మించాలి అనుకుని యుద్ధ ప్రాతిపదికన ఆ భక్తాంజనేయ స్వామి విగ్రహాన్ని నిలబెట్టి 5,000 మందికి పైగానే అన్నప్రసాద వితరణ కూడా చేయించారు. నిజానికి ఈ కుటుంబం కార్చింది కన్నీరు కాదండి, ఆనంద బాష్పాలు. యజ్ఞ హోమాలతో అఖండంగా ప్రారంభించిన ఈ విగ్రహం అయితే రాజమండ్రి మోరంపూడి సెంటర్ కి కోతవేడు దూరంలో గల పుణ్యక్షేత్ర గ్రామంలో అయితే ఉందండి. ఈ కలియుగంలో జరిగిన ఈ దైవికమైన విషయాన్ని మీ ఫ్రెండ్స్ కి తెలియజేయాలంటే షేర్ చేయండి, లేకపోతే జై హనుమాన్ అని కామెంట్ అయినా చేయండి.